కార్యక్రమానికి సభాధ్యక్షుడు మిత్రుడు అన్యాయాలపై నిత్యం రాజీ లేకుండా సంస్థలను న్యాయస్థానాలను వేదికగా చేసుకొని పోరాటం చేస్తున్నటువంటి మా మిత్రుడు శంకర్ గారు, విఠలన్న గారు, యాదగిరి సార్ గారు, అదేవిధంగా మిగతా పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా రాజకీయాల్లో పెరుగుతున్న ధనబలం యొక్క పాత్ర మీద ఈ సమావేశాన్ని పెట్టినందుకు నేను అభినందిస్తున్నా. నిజంగా రాజకీయ పార్టీలు మీటింగ్ పెడితే ఒక్క పార్టీ అయినా ఇప్పటికైనా ఒక పార్టీ పచ్చనోటు లేకుండా, బిర్యానీ పొట్లం ఇవ్వకుండా, బండిలో బుడ్డు పెట్టకుండా, మందు బుడ్లు పెట్టకుండా, లిక్కర్ బుడ్డు పెట్టకుండా 100 మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. వచ్చిన వాళ్ళు కూడా ఒక గంట సేపు కూడా ఓపికతో కూర్చొని వినవాళ్ళే కూడా లేరు. ఎందుకు అంటే ధనబలం అట్లా పెరిగిపోయింది. ఈరోజు దానికి వ్యతిరేకంగా ధన రాజకీయాలను, కుల రాజకీయాలను, వారసత్వ రాజకీయాలను, ఆధిపత్య రాజకీయాలకు చెరమిగితం వాడి భారత రాజ్యాంగం నిజమైనటువంటి భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసుకున్నటువంటి దిశగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం చేయడం ఇది చాలా గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా ధైర్యం కావాలి. రాజకీయ పార్టీలను ఒక పార్టీని చేయమనమండి, చేయాయి. ఎందుకంటే నిత్యం వాళ్ళు తమ అవినీతి ద్వారా, సంపాదన ద్వారా, దోసుకున్న సొమ్ము ద్వారా ఎట్లా ఈ ప్రభుత్వంలోకి రావాలి, ఎట్లా అధికారాన్ని చెలాయించాలి, ఎట్లా ఈ సమాజాన్ని దోపిడీ చేయాలనే ఆలోచనతోటే ఉంటారు. ఇవాళ ఓటర్ దినోత్సవం ఒక చర్చ వచ్చింది. ఓటుకు నోటు తీసుకుంటున్నాడు కాబట్టి ఇవాళ ఆ ఓటుకు నోటు ద్వారా ఓటేస్తున్నాడు కదా కాబట్టి ఓటరే అవినీతిపరుడు అనే ఒక చర్చ మాట్లాడుతున్నారు. మీరు నిజంగా చూడండి, తాతల కాలంలో ఓటేస్తే మంచిలు కూడా తాగపోయేది. కనీసం ఏదన్నా ఆ మధ్యన తండ్రుల కాలంలో ఓటేసినందుకు పోతూ పోతూ భోజనం చేయమంటే కూడా భోజనం చేయకపోయేది. అట్లాంటి నిజాయితీ గలటువంటి ప్రజలు భారత ఓటర్లు. కానీ దాన్ని ఏం చేశారు? ఎప్పుడైతే కాన్సీరామ్ గారు ఓటు అమారా సీటు తుమారా, నై చెలేగా ఓటు మాదైతే సీటు నీదెట్లయితుందని ఓ దేశంలో ఒక విప్లవం తీసుకొచ్చిండో, అప్పుడు అగ్రకుల ఆధిపత్యానికి సంబంధించిన రాజకీయ పార్టీలు ఇది దేశంలో పెను విప్లవం అవుతుంది, అంతిమంగా ఇది భారతదేశం అంతా చుట్టి ఈ పిడికెడు శాతం లేనటువంటి పాలకులను బండకేసి కొట్టి మెజార్టీ ప్రజలు ఢిల్లీ గద్దెనెక్కి ఈ దేశంలో ఈ మెజార్టీ ప్రజలే రాజ్యాధికారంలోకి వస్తారనే ఒక కుట్రంతో, అరే బిడ్డ ఓటు నీదైతే నోటు మా దగ్గర ఉంది, నీ ఓటును మా నోటుతోటి కొల్లగొడతామని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశారు. పవిత్రమైనటువంటి ఓటును, పవర్ఫుల్ ఉన్నటువంటి ఓటును, 1,00,000 AK పాఠశాలల కంటే, అణుబాంబు కంటే శక్తివంతమైనటువంటి ఓటును, సమాజాన్ని మార్చేటువంటి ఓటును, మానవ సమాజాన్ని ఇలా సమానత్వ దశకు తీసుకొచ్చేటువంటి ఓటును ఇలా అవినీతిమయంగా మార్చడానికి ఈ మైనార్టీగా ఉన్నటువంటి పాలకులు అనే విషయాన్ని స్పష్టంగా మనం చెప్పక తప్పదు. ఈరోజు ఇటీవల ఒక సర్వే వచ్చింది. భారతదేశంలో 80% మంది దగ్గర ఎంతైతే సంపద ఉందో, 80% మంది దగ్గర ఎంతైతే సంపద ఉందో అంత సంపద ఒక కేవలం 11 మంది కుబేరుల చేతుల్లో అంతే సంపద ఉంది. ఈ దేశంలో 11 మంది చేతుల్లో ఎంతైతే సంపద ఉందో, కార్పొరేట్ కుబేరుల చేతుల్లో ఎంతైతే సంపద ఉందో 80% మంది దగ్గర అంతే సంపద ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు, దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. దేశంలో రాజకీయ అసమానతలు తగ్గుతున్నాయా తగ్గుతలేవా ఒకసారి ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి ఇవాళ 80 సంవత్సరాల తర్వాత కూడా ఆకలి చావులు వస్తున్నారు. చేనేత కార్మికులు ఆకలి చావు వస్తున్నారు. కులవృత్తులు అన్నమో రామచంద్రన్ చెప్పి వలసలు పోతున్నారు. వృత్తి చేసుకునేవాడు ఇవాళ వృత్తిని లాభసాటిగా వృత్తి లేక చనిపోతున్నారు. ఈ ఒక వైపేమో వృత్తులు చేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ దేశానికి పట్టెడు అన్నం పెట్టేటువంటి రైతులు, భూమిని నమ్ముకున్నటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఈ లాభసాటి గల వృత్తులు ఎప్పుడైతే లాభసాటి అయినాయో ఆ వృత్తులు టేక్ ఓవర్ చేసినటువంటి కార్పొరేట్ శక్తులు వాళ్ళు లాభపడుతున్నారు. భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసినోడు చనిపోతే భూమిని అమ్ముకొని రియల్ ఎస్టేట్ చేసినోడు మాత్రం ఇలా 100,000 కోట్లు సంపాదించి ఈ ఓటుని నోటు ద్వారా కొనేసి రాజ్యాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. దీనికి మార్గం ఏంది? దీనికి మార్గం ఏం చేయాలి? జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఇంతకుముందే మేము ఆ హాల్లో మాట్లాడినప్పుడు చిరంజీవి గారు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారు చెప్తున్నారు, ఒక ఊళ్ళో కుమ్మరోళ్ళ పిల్లగాడు ఉన్నాడు, పిహెచ్డి చేసి వాళ్ళ ఊరికి పోయి సర్పంచ్గా చేస్తే 320 ఓట్లు ఉన్నటువంటి కుమ్మరోళ్ళ ఓట్లలో ఆ అబ్బాయి పడ్డది 13 ఓట్లే అని. కుమ్మరోళ్ళ పిల్లగాడు పిహెచ్డి చేసి సర్పంచ్ చేస్తే 13 ఓట్లు పడ్డాయి. మరి 300 పై చిలుకు ఉన్నటువంటి కుమ్మరి ఓట్లు ఒక కుమ్మరి బిడ్డకే ఎందుకు ఓట్లు పడతలేవో అర్థం చేసుకోవాలి. అంటే కేవలం ఇవాళ ఓటు యొక్క ప్రాధాన్యత, ఓటు యొక్క విలువ మన వాళ్ళకు తెలియకపోవడం. ఓటు యొక్క విలువ తెలిసిన రోజు, ఓటు యొక్క ప్రాధాన్యత తెలిసిన రోజు మన ఓటు మనం వేసుకుంటే, ఇవాళ బహుజనుల ఓటు బహుజనులు వేసుకోగలిగితే, రాజ్యం మన చేతులకు వస్తే ఈ దేశంలో ఒక్క స్కామ్ ఉండదు, అవినీతి ఉండదు, కుబేరులు ఉండదు. నేను అందుకనే జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఒకటే డిమాండ్ చేద్దాం. చాలా మంది రిజర్వేషన్ల మీద ఏడుస్తున్నారు, ఒకటే ఏడుస్తున్నారు, అరే ఇంకెన్ని రోజులు భయ మీకు రిజర్వేషన్లు, ఇంకా ఎన్ని రోజులు మీకు రిజర్వేషన్లు. నేను అంటున్నా, జాతి సంపద ఏదైతే ఉందో ఆ జాతి సంపదను ఈ దేశంలో పుట్టినటువంటి అందరికీ సమానంగా పంపిణీ చేయండి. రిజర్వేషన్లు అక్కర్లేదు. అసలు రిజర్వేషన్లు ఎవరు? పిడికెడి శాతం ఉన్న రిజర్వేషన్లు, అనధికారికంగా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఓటు మనదైతే ముఖ్యమంత్రి 28 మంది ముఖ్యమంత్రి అయ్యారు. అగ్రకులాలు ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలే. ఇవాళ 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీసీలు 60 మంది కావాల్సిన చోట ఇవాళ 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రివర్గంలో ఇవాళ 6-7 మంత్రులు ఉన్న చోట 3 ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఓటు వేయించుకోవడం ద్వారా రాజకీయ అధికారంలోకి వచ్చి ఓటుకు ముందు అనేక తాయిలాలు, రాయితీలు, సబ్సిడీలు, అనేక, ఇక ఒక్కటేమిటి, భూగోళాన్ని, ఆకాశాన్ని నీ ముందర నిలబెడతా, చందమామని తీసుకొస్తా, చంద్రుని తీసుకొచ్చి నీ ముందర పెడతా అని చెప్పి ఓటు వేయించుకొని ఓటును ప్రభావితం చేసి ధన రాజకీయాలతోటి, కుల రాజకీయాలతోటి ఓట్లను కొల్లగొట్టి ఇలా ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబడాల్సినటువంటి భారతదేశాన్ని ఇలా ఏ స్థాయికి తీసుకుపోతారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇలా అంటే డాలర్కి ఎంత విలువ ఉంది, దేశానికి ఎంత విలువ ఉంది. అదేవిధంగా ఆ దేశం అట్లయింది, మన వాళ్ళు వీసాలు తీసుకొని బయటకు పోయి బయట దేశాల గురించి గొప్పగా చెప్తున్నారు. మన దేశంలో ఏమైంది? ఇలా ఓటు వానికేయడం వల్ల ల్యాండ్ వాళ్ళదే, శాండ్ వాళ్ళదే, వైన్ వాళ్ళదే, మైన్ వాళ్ళదే, ప్రైవేటు సెక్టార్ వాళ్ళదే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళదే, మొత్తం ఏమి చూసుకున్నా వాళ్ళదే. మరి ఓటేసిన చేతిలో ఏముంది? ఓటేసిన చేతిలో దినదిన గండం ఉంది. కులవృత్తి వెళ్ళక, పిల్లల చదువులు వెళ్ళక, మంచి చదువులు లేక, ఆరోగ్యం బాగలేక, నానా అవస్థలు పడి భారతదేశంలో ఒక సామాన్య మానవుడు బతకలేకపోతున్నాడు. ఎంత తారతమ్యం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకవైపేమో ధనవంతులు కోట్లు 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 కూడబెట్టుకుంటున్నారు, ఒకవైపు పేదవాడు. ఇలా మా దగ్గరికి వచ్చారు మొన్న గంగిరెద్దులు, మా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకు ఒక ఇల్లే లేదు, సొంత ఇల్లే లేదు. ఓ వైపేమో ఫ్యూచర్ సిటీ అని రేవంత్ రెడ్డి గారు 36,000 ఎకరాలు కేటాయించాడు. 36,000 ఎకరాలు. ఫోర్త్ సిటీ అని ఓడు, ఫార్మా సిటీ అని ఓడు, ఫ్యూచర్ సిటీ అని ఓడు. 36,000 ఎకరాలు కేటాయించారు. కానీ ఈ దేశంలో పుట్టినటువంటి, ఓటేసినటువంటి ఓ గంగిరెద్దులాయనకు, ఓ డక్కలాయనకు, ఓ కుమ్మరాయనకు, సాకలాయనకు, ఓ సబ్బండ జాతికి 60 గజాల ఇల్లు కూడా లేదు. మరి ఎవరి ఈ దేశం నాదని ఎట్టంటాడు?
ఈ దేశం నాదనే ఫీలింగ్ ఆయన తాతకిల్లు లేదు, తండ్రికిల్లు లేదు, రేషన్ కార్డు లేదు, ఆసరా పింఛన్ లేదు, సంక్షేమ పథకాలు లేవు, చివరికి ఆధార్ కార్డు కూడా లేదు. మరి ఈ దేశం ఇలా సుసంపన్నమైన దేశం, అదేవిధంగా భారతదేశం అతిపెద్ద భారతదేశం, సబ్కా సాత్ సబ్కా వికాస్, అదేవిధంగా ఇలా విశ్వగురు, ఇలా ఒక ఆయన బంగారు తెలంగాణ అంటాడు, ఒక ఆయన ఇంకోటేమో ఇంకో ఆయన అంటాడు. అంటే ఎక్కడ పోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇది మేధావులు దయచేసి ఆలోచన చేయాలి. నా యొక్క ప్రపోజల్ ఏంటంటే ఖచ్చితంగా ఎన్నికల మీద సంస్కరణలు రావాలి. ఎన్నికల మోదీ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మోదీ గారు భారతదేశంలో, నేను సమయం లేదు కాబట్టి చివరిగా చెప్తున్నా, భారతదేశంలో మోదీ గారు అనేక చట్టాలు చేసిండు, అనేక సంక్లిష్టమైనటువంటి వాటికి పరిష్కారం చేసిండు అంటారు కదా. ఈ ఎన్నికల్లో అవినీతి పారకుండా మా యాదగిరి సార్ చెప్పాడు, ఎవరైతే నిజంగా ప్రజాసేవ చేసేటోడు ఉన్నాడో, నిజాయితీ పరుడు ఉన్నాడో వాడు ఈరోజు గెలుస్తాడా ఒకసారి ఆలోచన చేద్దాం. ఇవాళ మళ్ళీ గాంధీ మహాత్ముడు పుట్టినా మళ్ళీ గెలవలేడు. అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇస్తే అంబేద్కర్ బతుకున్నప్పుడు ఆయన 2 సార్లు ఓడగొట్టారు. ఏ ఓటు హక్కు అయితే ఇవాళ ఆయన ఈ భారత ప్రజలకు ఇచ్చాడో అదే ఓటు హక్కును తీసుకొని అంబేద్కర్ గారిని ఓడగొట్టారు. కాబట్టి దీనికి రిజల్ట్ ఏంది, దీనికి పరిష్కారం ఏంది? ఒక్కటే పరిష్కారం. దీనికి ఇవాళ ఎప్పుడైతే అమెరికాల అధ్యక్షతరాలలో కొన్ని సంస్కరణలు రావాలి. ఒకటి, వారసత్వ రాజకీయాలను నిషేధించాలి. 2, ధన రాజకీయాలు చేసేటోని రాజకీయంగా వానికి ఎలిజిబిలిటీ లేకుండా చేయాలి. వాడు డబ్బులు వంచినా, మద్యం వంచినా, తాయిలాలు ఇచ్చినా, రాయితీలు ఇచ్చినా అట్లాంటి వాళ్ళను రాజకీయాల్లోకి రానియకుండా చేయాలి. తర్వాత నేరస్తులను, ఇటీవల బీహార్లోనా ఏ దేశం రాష్ట్రంలో వాడు నగ్నంగా మహిళలను రేపు చేస్తూ నగ్నంగా దొరికిండు. అందరేమనుకోరు అంటే ఓడగొడతారు అనుకోరు. 80,000 మెజార్టీతో గెలిచింది, భారీ మెజార్టీతోటి. ఎంతో మంది మహిళలను రేపు చేసినోడు, మీడియాలో కూడా నగ్నంగా దొరికినోడు 80,000 మెజార్టీతో గెలిచింది. ఇవాళ మీకెందుకు 18% మంది జైళ్ళల్లో ఉండి గెలుస్తున్నారు. మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళు 18% మంది జైళ్ళల్లో ఉండి గెలుస్తున్నారు. మానభంగాలు చేసినోడు లైవ్లో దొరికిన గెలుస్తున్నాడు. అదేవిధంగా ఇటీవల ఒక జర్నలిస్ట్ని చంపేస్తే ఆయన గెలిచింది. అంటే ఎవరైతే హత్యలు మానభంగాలు చేసిరో వాళ్ళే ఇలా గెలుస్తున్నారు. మరి నిజాయితీ పరులు ఎందుకు గెలుస్తలేరు అంటే ఇవాళ ఈ ఎన్నికల సంస్కరణలు లేవు, ఇవాళ పకడ్బందీగా లేవో. కాబట్టి మోడీ గారికి నిజంగా ధన రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, కుల రాజకీయాలు, అదేవిధంగా నేరస్తులు చట్టసభల్లోకి రాకుండా నిషేధించాలి. ఆ తర్వాత ఎన్నికల్లో రీకాల్ వ్యవస్థ పెట్టాలి. ఎన్నికలలో రీకాల్ వ్యవస్థ వాని కనుక ఎన్నుకుంటే 3 సంవత్సరాలు పెట్టాలి. అమెరికా ఎన్నికలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, అమెరికా ఎన్నికల్లో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కావడానికి ఎంత మొనగాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత పరిపాలన దక్షుడు అంతైనా అమెరికాలో కేవలం 2 సార్లే అవకాశం ఉంటుంది అధ్యక్షుడు కావడానికి. ఒబామా గారు ఉన్నారనుకో, ఒబామా గారికి 2 సార్లే. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ఈ ట్రంప్కు 2 సార్లే అవకాశం. ఇంకా ఆయన ఎన్ని దేశాలను కొల్లగొట్టని, అమెరికాని మొత్తం బంగారమయం చేయని మళ్ళీ ట్రంప్కు అవకాశం ఉండదు. మరి ఈ ట్రంప్కు కాల పరిమితి ఎంత? ఈ ట్రంప్కు కాల పరిమితి 4 సంవత్సరాలే. కానీ ఇక్కడ భారతదేశంలో 5 సంవత్సరాలు. ఒక్కసారి పొరపాటునో, గ్రాపాటునో, విందుకో, వినోదానికో, మద్యానికో, నోటుకో, ప్రలోభాలకో ఏదో దానికి గురి చేసి ఓటేస్తే 5 సంవత్సరాలు కనీసం రికాల్ చేసే వ్యవస్థ లేదు. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాలు పోని మీరు చూడండి, భారతదేశంలో 70% మంది ప్రజాప్రతినిధులు ముసలోళ్ళై లేవలేక, కుసోలేక, నడవలేక హాస్పిటల్ నుండి చివరికి పదవిలో ఉండే సరిపోతున్నారు ముసలోళ్ళు. కాబట్టి దీనికి ఏజ్ లిమిట్ పెట్టాలి. రిటైర్మెంట్కు ఒక ప్రభుత్వ ఉద్యోగికి 62 సంవత్సరాలకు రిటైర్మెంటు, ఒక ప్రొఫెసర్కు 65 సంవత్సరాలు రిటైర్మెంటు. అదేవిధంగా ఎవరికైనా రిటైర్మెంట్ ఉంది. రాజకీయ నాయకులకు ఎందుకు రిటైర్మెంట్ ఉండదు? ఎందుకు ఒక పొలిటికల్ లీడర్కి ఎందుకు ఒక ప్రజాప్రతినిధికి ఎందుకు రిటైర్మెంట్ ఉండదు? వాడు 92 ఏళ్ళు వచ్చినా గొప్పగా ఇప్పుడు ఈయనకు 10 సార్లు ఎమ్మెల్యే, మన తాత జాగీరా, మన అయ్య జాగీరా, 10 సార్లు ఎమ్మెల్యే ఓడు, 6 సార్లు పార్లమెంట్ సభ్యుడు ఓడు, జానారెడ్డి 8 సార్లు మంత్రి. మరి మన వీటలు ఎప్పుడు మంత్రి కావాలి? మా శంకర్ ఎప్పుడు ఎమ్మెల్యే కావాలి?
ఆయనకు సీనియారిటీ ఉందని చెప్పి ఒక్కొక్కరిని తుమ్మల నాగేశ్వరరావు ఒక్కటేమిటి అగ్రకులాలు చచ్చిపోయే వరకు మంత్రి పదవులు, చచ్చిపోయే వరకు పదవులు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. మర్రి చెన్నారెడ్డి గారు ఆరోగ్యం బాగాలేక నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయినట. అప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్స్ నడుస్తుంది. అగ్రకులాలు తెలుసు, వాళ్ళకు పదవి వస్తే ఏ వాదం ఉండదు, పదవి రాకపోతే అన్ని వాదాలు గుర్తొస్తాయి. తెలంగాణ వాదం లేపిడి హాస్పిటల్ పడ్డాడు. ఇక ఆయనకు అప్పటికే నల్లి లెక్కించాడట కిందంగా మీదంగా. ఇందిరాగాంధీ ఢిల్లీకి వెళ్ళి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసిందట. ఏమంటే అప్పటిదాకా మూలు కుట్ట అమ్మాయి సస్తా, ఇక నేను ఇంకా కార్యకర్తలు వస్తే చెప్తున్నాడు, నా సమాధి అడగట్టండి, నేను చచ్చిపోతున్నా, తెలంగాణ సాధించండి అని చెప్పినాడు. ముఖ్యమంత్రి పదవి రాగానే డాక్టర్ వచ్చిందా కూడా ఆగలేదు, అన్ని కూడా బిక్కుండట. ఇక్కడక్కడ అన్ని కూడా బిక్కొని ధనాధన అసెంబ్లీ కురుకొచ్చిండు. అంటే పవరు వాళ్లకు చచ్చిపోయే వరకు ముసలోళ్ళ వరకు పదవులు. కాబట్టి 100% ఏజ్ లిమిట్ పెట్టవలసిందే, ఏజ్ లిమిట్ పెట్టాలి. ఏజ్ లిమిట్ పెట్టకుండా ఇది ఇది న్యాయం కాదు. ఇక చివరి సంస్కరణ ఏంటంటే, ఇవాళ విఠలన్న ఒక మంచి మాట చెప్పిండు. ఎవడు కూడా ఎన్నికలలో మెజార్టీ శాతం ఓట్ల శాతం వస్తలేవు. ఉదాహరణకు 100 ఓట్లు ఉన్నాయి, 100లో 60 ఓట్లు వస్తేనే వాడు గెలిచినట్టు ప్రకటించాలి. కానీ ఏమైతుందంటే వీడు పంచుకొని వాడు పంచుకొని 30 వచ్చినా వాడు గెలిచినట్టు ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈ గెలిపోవటములు వద్దు. ఈ గెలిపోవటములు పక్కన పెట్టేసి ఒక 4 పార్టీలు ఉన్నాయనుకో, వాళ్ళ 4 పార్టీలో 10 పార్టీలో మెంబర్షిప్ చూసి రికగ్నేషన్ చూసి వాళ్ళ ఎన్నికలలో దింపాలి, ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ ఎన్నికలలో పోటీ చేసిన తర్వాత ఒకరికి ఒక పార్టీకి 50% వచ్చినాయనుకో, 50% వస్తే అతనికి 25 మంది చట్టసభలో పోయే అవకాశం కల్పించాలి. ఒకరికి 40% వచ్చినాయనుకో, వానికి 20 మంది చట్టసభలో పోయే అవకాశం కల్పించాలి. ఒకరు 30% వచ్చినాయనుకో, వానికి 15 మంది చట్టసభలో పోయే అవకాశం కల్పించాలి. ఒకరికి 5% వచ్చినాయనుకో, 10 మంది పోయే అవకాశం కల్పించాలి. 3% ఓట్లు వచ్చినా వాడికి 3 చట్టసభలో పోయే అవకాశం కల్పిస్తే అప్పుడు అందరికీ, అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ఎజెండా తోటి అన్ని పార్టీలకు అవకాశం ఉంటుంది, అన్ని పార్టీలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సంస్కరణలు తీసుకొస్తే నిజమైనంగా ఎన్నికల ముందేమో రాజకీయ నాయకులకు ఓటరు దేవుడిలాగా కనపడతాడు, దేవుడిలాగా కనపడతాడు. ఎన్నికలైన తెల్లారి దయ్యంలాగా కనపడతాడు. అప్పుడు ఎన్నికల ముందు సార్ నాకు గుడిసెలేదు, ఇల్లు కట్టిస్తా, సార్ నీకు కారు కొనిస్తా, నిన్ను హెలికాప్టర్లో తిప్పుతా, విమానాలు తిప్పుతా అంటాడు. ఎన్నికల తర్వాత ఈయన పోతే సెక్రటరీకి రానియాడు, ఇంటికి రానియాడు, దండం పెట్టి దరఖాస్తు రానియాడు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం అన్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యం కాదు, 100% ధనసామ్యం, 100% కులసామ్యం. ఇక్కడ ఉన్నటువంటి ఎవడైతే దోసుకుంటున్నాడో వాడే చట్టసభలకు వస్తున్నాడు. కాబట్టి వీళ్ళని ఈ దోసుకుంటున్నోని కుటుంబ కుల రాజకీయాలు చేస్తుని, అదేవిధంగా ఈ వృద్ధులని అందరూ నిర్మూలించాలంటే పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలి, రాజ్యాంగాన్ని సవరించాలి. దానికోసం మా శంకర్ నాయకత్వంలో ఈ రౌండ్ టేబుల్, ఇది దయచేసి ఇది చివరిది కావద్దు, ఇది మొదలు పెట్టినావు. భారతదేశంలో అన్నా హజార్కి ఎట్లా పేరు వచ్చిందో మీకు అదే పేరు వస్తుంది. ఒక యూనివర్సిటీ నాయకుడివి, ఆనెస్ట్ పర్సన్. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం చేయి. మాలాంటి వాళ్ళ సపోర్టు, విఠలన్న సపోర్టు, మా యాదగిరి సార్ సపోర్టు, అందరి సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతే 100% విజయం సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా సెలవుకుంటున్నాను.